ఓం నమో వెంకటేశాయ. దౌరాత్మ్యాదీనాం దూరా దారాత్మాదిధీ దూరా గోవింద గోవింద. భవవాసనయా చిరధారితయా తనుసంగగతః పరభేదికయా భవతారికయా భవదీయతయా పరతత్వధియా వజనే కృపయా అని రాసలీలామిషదాసహేలాకృత భాసజాలావలివాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. బీజాపూరకరాబ్జాయ బీజభూతాయ సంసృతే బీజాక్షరగకారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మాసేవితపదాబ్జాయ మారకోట్యతిశాయినే మాధవే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాతికలగీతవరేణ పుష్టం వ్యాసప్రసూతశుకకోకిలశబ్దఘుష్టం గోపీసమూహపరిగీతరవేణ జుష్టం గీతాలయం విశతభాగవతం ప్రకృష్టం. శ్రీ గురుభ్యో నమః. ఒక గోపికేమో శ్రీకృష్ణుడి భుజాల దాకా ఎక్కి ఆయన మాయమవ్వటంతో కింద పడిపోయి భంగపడి పాపం ఏడుస్తూ కూర్చుంది. మిగతా గోపికలేమో చాలాసేపటి నుంచి ఆయన్ని వెతుకుతూ 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 ఆవిడ దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరూ కలిశారు. కలిసి ఒకళ్ళకొకళ్ళు కష్టాలు చెప్పుకున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత పాపం వీళ్ళకి ఎత్తుకుంటూ వచ్చిన మిగతా గోపికలకి మన బాధ కంటే ఈవిడి బాధే ఎక్కువ అని అనిపించింది. మన బాధ ఒక రకమైన బాధ, ఈవిడి బాధ ఇంకా ఎక్కువైన బాధ అని పాపం వాళ్లే నమ్మారు. తయా కథితమాకర్ణ్య మానప్రాప్తించ మాధవాత్ అవమానంచ దౌరాత్మ్యాత్ విస్మయం పరమం యయు. ఆవిడ చెప్పింది విన్నారు వీళ్ళు. తయా కథితమాకర్ణ్య ఏం చెప్పింది? అబ్బో నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, ఎన్ని మాటలు మాట్లాడుకున్నాము, ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు, ఎంత చక్కగా జడవేశాడు, పూలు చుట్టాడు, అన్నీ చేశాడు. చేసిన వాడు చేసినట్లుగా నేను నడవలేను ఎత్తుకెళ్ళవయ్యా మగడా అంటే ఓ దాందేముంది ఎత్తుకుంటానన్నవాడు భుజాల మీదకి ఎక్కమన్నవాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు. మానప్రాప్తిం మాధవాత్ ఆయన దగ్గర నుంచి ఎంతో గౌరవాన్ని పొందాను, నా భుజాల మీదకే ఎక్కు అనే మాట వినగలిగాను. కానీ నా మనసులో ఏదో దోషం ఉంది, దౌరాత్మ్యాత్. నా మనసులో అహంకారపు పొడ అనేది ఆయనకి గిట్టలేదు. అందువల్ల అవమానం చేశాడు. ఏం అవమానం చేశాడు? ఉన్నట్టుండి మాయమైపోయాడు అంతేను. అవమానంచ దౌరాత్మ్యాత్ అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి వీళ్ళందరూ విస్మయం పరమం యయు చాలా 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 ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఆయనతో వ్యవహారం ఇలా ఉంటుందా? ఆయన మనకు కనిపించకపోవటం పెద్ద విషయం కానే కాదా? ఆయన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా చాలా కష్టమైన విషయమా? ఇంత కష్టతర సాధ్యమా అని వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆవిడ చెప్పింది విన్నారు కదా వీళ్ళు. తయా కథితమాకర్ణ్య వరుసగా పూసగొచ్చినట్టు చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు మానప్రాప్తిం అభో స్కంధారోహణం దాకా ఎక్కారు. స్కంధారోహణం దాకా వెళ్ళింది ఈవిడ. అందులోనూ మాధవాత్ లక్ష్మీదేవికే పతి అయినటువంటి ఆయన నుంచి అంత గౌరవాన్ని పొందింది. లక్ష్మీదేవికి పతి అయినవాడు మిగతా వాళ్ళని కనీసం గడ్డి పరకల కింద కూడా లెక్క చేయక్కర్లేదు.
కానీ పాపం భక్తిని చూసి మాత్రమే ఆయన లెక్క చేశాడు. లక్ష్మీదేవి కంటే భక్తిని కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంచుతాడు కాబట్టి ఎక్కువ చేశాడు. మానప్రాప్తిం మాధవాత్, లక్ష్మీదేవికే పతి అయినటువంటి శ్రీకృష్ణుడి నుంచే ఇంత గౌరవం పొందింది కూడా దౌరాత్మ్యాత్, చిన్న అభిమానం, చిన్న అహంకారపు పొడ, దీంతోనే కింద పడిపోయింది, అవమానం పొందింది. అవమానం ఎలాంటి అవమానం అంటే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. భుజాల మీదకి ఎక్కమన్నవాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ భుజాల మీదకి ఎక్కమనటం, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవటం అని ఇంత తేడా చూపిస్తాడు. అహంకారాన్ని కానీ, దోషాన్ని కానీ, మనసులో దౌరాత్మ్యాన్ని గురించి కానీ, లేదా పరుల గురించి చెడుగా మాట్లాడుకోవడాన్ని గురించి కానీ ఆయన ఏమాత్రం సహించడు. ఇలాంటివి ఆయనకు అస్సలు గిట్టవు అని చూసి, ఓహో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని అనుకుని, ఆయన గురించి మనం విన్నదంతా ఒక ఎత్తు, ఇప్పుడు చూసింది మరొక ఎత్తు అని విస్మయం పరమం యయు, చాలా 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 ఆశ్చర్యపోయారు. తయా కథితమాకర్ణ్య మానప్రాప్తించ మాధవాత్ అవమానంచ దౌరాత్మ్యాత్ విస్మయం పరమం యయు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. మనం ఎలాగో ఈ రాసలీలగా ఏం నడిపించట్లేదు. బుద్ధి వృత్తులు, ఇంద్రియ వృత్తులు, పరమాత్మ అన్వేషణ ఇటువైపే నడిపించుకుంటున్నాము. కాబట్టి ఆ అర్థంలో కూడా ఒకసారి చూసేసుకుందాము. ఈ బుద్ధివృత్తి ఇంద్రియ వృత్తులకు ఏం చెప్పింది అంటే, మానప్రాప్తి, నాకు ప్రమాణం ద్వారా అందవలసినటువంటి శబ్ద ప్రమాణం ద్వారా తంత్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అనేటువంటి వాక్యం ప్రకారం ఉపనిషత్ ప్రమాణ వేద్యుడైనటువంటి ఆ పరమాత్మ ప్రాప్తి కలిగింది. నా బుద్ధిలో, నా వృత్తిలో ఆయన యొక్క సంస్పర్శ అనేది కలిగింది. మాధవాత్, ఆయన అనుగ్రహం వల్లనే కలిగింది, ఆయన యొక్క సగుణ రూపానుగ్రహం వల్లనే కలిగింది. కానీ దౌరాత్మ్యాత్, నా మనసులో లేదా నాలో ఇంతలోనే అభిమానం ప్రవేశించింది, నేను అనేటువంటి అభిమానం ప్రవేశించేసరికి అవమాన, ఆ మానమేయుడైనటువంటి ఉపనిషత్ ప్రమాణగమ్యుడైనటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదు. ఒక రకంగా చూసుకోవాలంటే ఆయనకి మరొకరి పొడగిట్టదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన్ని కాకుండా మరొకరిని తెస్తే, మరొక భావాన్ని తెస్తే ఆ మనసులో ఉండడు, ఆ చోట ఆయన ఉండడు. అలాంటి వాడు ఆయన అని బుద్ధివృత్తి ఇంద్రియ వృత్తులతో చెప్పుకుంది. ఇంద్రియ వృత్తులు వాటిని విని విస్మయం పరమం యయు, ఇంత కష్టపడ్డ బుద్ధివృత్తికే ఈ పరిస్థితి అయితే మన పరిస్థితి ఇంకేంటి, మన గతి ఇంకెలా ఉంటుంది? మనం ఒక్క క్షణం ఒక్క చోట నికరంగా ఉండలేము, మన విషయాల్లో కూడా మనం నికరంగా ఉండలేము. ముక్కు చూస్తే ఒకే వాసనని పీలుస్తూ ఉంటే అది పని చేయలేదు. ఎందుకంటే వాసన పీలుస్తూ ఉండగా బోరు కొట్టి ఇంకొక వాసన కావాలి అని అటువైపు వెళ్ళిపోతుంది. సువాసనని బాగా పీలుస్తూ ఉండమని చెబితే సువాసన పీల్చడం బోరు కొట్టి చివరికి ఏమంటుంది, నాకు కాస్త దుర్వాసన కావాలి, ఇక్కడి నుంచి మార్పు కావాలి అంటుంది. మనలో రసనేంద్రియానికి తీపి పెడుతూ ఉంటే చిచి వెగటు పుడుతోంది, తీపి తిని కాస్త కారం కావాలి, పులుపు కావాలి, చేదు కావాలి అంటుంది. మనకి మన విషయాలు కూడా ఒకటి ఉంటే మనకి తోచదు, మనకి పని చేయదు, మన పని సరిగ్గా సాగదు. అలాంటిది ఈ పరమాత్మ మరొకరి పొడ గిట్టకుండా ఉన్నాడంటే మనం ఎలా అందుకోగలము అని చాలా ఆశ్చర్యపోయినాయి. తయా కథితమాకర్ణ్య మానప్రాప్తించ మాధవాత్ అవమానంచ దౌరాత్మ్యాత్ విస్మయం పరమం యయు అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు ఈ శ్లోకాన్ని. సరే, మళ్ళీ కథలోకి ప్రవేశిస్తే ఈ గోపిక, మిగతా గోపికలు అందరూ కూర్చుని ఏం చేశారు అంటే బాధపడ్డారు. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళతో చెప్పుకున్నారు. నీ కష్టం ఎక్కువ అంటే నీ కష్టం ఎక్కువ అని అనుకున్నారు. అయితే ఏం చేయాలి అంటే వెతకాలి అని అనుకున్నారు. వదులుకుంటే లాభం ఏముంది, ఆయన కనిపించలేదు అంటే వదిలేస్తే ఏం ఉపయోగం, వెతుక్కోవాలి అని వెతకటం ప్రారంభించారు. తతో విషం వనం చంద్ర జ్యోత్స్నా యావద్ విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియ. తతః ఇలా మాట్లాడుకుని ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుని, లేదు మనం మళ్ళీ బయలుదేరాల్సిందే, ఆయన వెతకాల్సిందే, ఆయన పట్టుకోవాల్సిందే అని నిర్ణయించుకుని అవిశన్ వనం, అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి ఇంతవరకు అడవిలోనే ఉన్నారు, ఇంకా అడవిలో లోతుల్లోకి వెళ్ళిపోయారు. చంద్రజ్యోత్స్న యావద్ విభావ్యతే, ఎంత కాదన్నా స్త్రీలు కదా, సుకుమారులు కదా, కాస్త భయం ఉంటుంది కదా.
వెన్నెల ఉన్నంత వరకు వాళ్ళు అడవిలో వెతకసాగారు. వెన్నెల ఉన్నంతసేపు అనుకోవచ్చు, లేదా వెన్నెల ఎంతవరకు ప్రసరిస్తోందో అంతవరకు అని అయినా అనుకోవచ్చు. చెట్లు కాస్త దూరంగా ఉండి మధ్యలో వెన్నెల ప్రసరిస్తూ ఉంటే, కాస్త వెలుగు ఉంటే, కాస్తంతైనా వెలుగు ఉంటే, ఆ వెలుగులో శ్రీకృష్ణుడు ఉన్నాడేమో, ఈ చీకటి ఈ వెలుగు ఈ మధ్యలో ఈ నల్లనయ్య ఎక్కడైనా దాగి ఉన్నాడేమో అని పట్టి చూసుకుంటూ వెళ్ళారు. చంద్రజ్యోత్స్న యావద్ విభావ్యతే. మరి చిన్న చీకటి అయితే ఆయన కనిపించడు పాపం, అందువల్ల వెలుగు ఉన్న చోటే వెతికారు. చంద్రజ్యోత్స్న యావద్ విభావ్యతే, వెలుగు ఉన్నంతసేపే వెతికారు. ఈ లోపల ఏమైంది? సమయం పూర్తయిపోయింది. సమయం పూర్తయిపోయి తమః ప్రవిష్టం. పూర్ణిమ రోజు రాత్రి మొత్తం చంద్రుడు ఉంటాడు, కానీ మనం పూర్ణిమ ముందు రోజుల్లో అనుకున్నాం కదా, సుమారుగా త్రయోదశి చతుర్దశి ఆ ప్రాంతాల్లోని కొంచెం చివరికి వెళ్ళేసరికి, రాత్రి చివరికి వెళ్ళేసరికి చంద్రుడు అస్తమించి చీకట్లు అలముకోవటం అనేది జరుగుతుంది. మనకే తెలుసు కదా, పూర్ణిమ ముందు రోజుల్లో చంద్రోదయం తొందరగా అయిపోతుంది. పూర్ణిమ రోజు సరిగ్గా సూర్యాస్తమానం దగ్గరగా అవుతుంది. సూర్యోదయం వరకు చంద్రుడు ఉంటాడు. పూర్ణిమకి ముందు రోజులైతే కనుక చంద్రోదయం కొంచెం తొందరగా అయిపోయి, సూర్యాస్తమయానికి తొందరగా అయిపోయి, సూర్యోదయం కంటే ముందే చంద్రుడు అస్తమిస్తాడు. చంద్రుడు అస్తమిస్తే వెన్నెల లేదు. వెన్నెల లేకపోయేసరికి తమః ప్రవిష్టం, మొత్తం చీకట్లు అలముకున్నాయి. తమః ప్రవిష్టం ఆలక్ష్య, చూసి భయపడ్డారు. తతో నివవృతు స్త్రియ, వీళ్ళు స్త్రీలు కాబట్టి అయ్యో చీకట్లు అలముకున్నప్పుడు మనమేం వెతకగలము అని వెతకటం నుంచి మరలారు. తతో నివవృతు స్త్రియ. పోనీ ఇది పూర్ణిమ రోజే జరిగింది అని అనుకుంటే, తతో విషన్వనం, వాళ్ళు వనం లోపలికి వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళారు? యావత్ చంద్రజ్యోత్స్న విభావ్యతే, వెన్నెల ఎంతవరకు పడుతుందో అంతవరకు వెళ్ళారు. మరీ దట్టమైన అడవి అయితే, చెట్లు మరీ దగ్గరగా ఉంటే, సాంద్రంగా ఉంటే అడవి, ఆ అడవిలోకి వెన్నెల కూడా ప్రవేశించలేదు కదా. కాబట్టి వెన్నెల ప్రవేశించలేనటువంటి ఈ స్థితిలో, వెన్నెల ప్రవేశించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఇంకా వెళ్ళలేము అనుకుని తమః ప్రవిష్టం, అయ్యో మొత్తం చిమ్మ చీకటిగా ఉంది, మనం ఇప్పుడు దీనిలోకి వెళ్ళలేము, అసలే భయంగా ఉంది, ఇంకా కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళలేము అని అనుకుని తతో నివవృత స్త్రియ, అక్కడి నుంచి మరలి తిరిగి వచ్చారు. తతో విషన్వరం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే తమః ప్రవిష్టం ఆలక్ష్య తతో నివవృతు స్త్రియ. ఇంకో రకంగా కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. తతో విషన్వనం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే, వెన్నెలున్నంత వరకు అడవిలోకి ప్రవేశించి ఎక్కడ పడితే అక్కడ శ్రీకృష్ణుని వెతికారు. కానీ వెతికేటప్పుడు ఎక్కడ చూసినా సరే కనిపించట్లేదు అనే కదా వీళ్ళకి అనిపించింది. ఆ అనిపించడంతో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడి, అసలే విరహంతో బాధపడుతున్నటువంటి వీళ్ళ కళ్ళకి ఇంకా నైరాశ్యం కూడా తోడయ్యి తమః ప్రవిష్టం, ఏమీ కనిపించని పరిస్థితి వచ్చేసింది. అంటే ఇంకా వెతికినా అనవసరం, మన కళ్ళ ముందే ఆయన నుంచున్నా సరే మన కళ్ళకి కనిపించరు, ఎందుకంటే కంటికి ఏమీ కనిపించడం లేదు, కంటి నిండా నైరాశ్యము నిర్వేదము ఇవే ఉన్నాయి అని అనుకున్న దశలో తతో నివవృతు స్త్రియ, ఇంకా వెతకడం అనవసరము అనుకుని వెనక్కి వచ్చేసేసారు. తతో విషన్వనం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియ. ఇంకో రకంగా చూస్తే తతో విషన్వనం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే, వెన్నెలున్నంత వరకు వెతికారు, వెలుగున్నంత వరకు వెతికారు. ఆ శ్రీకృష్ణుడు ఎక్కడో చీకట్లో దాక్కున్నాడు, అసలే నల్లనయ్య, ఇంకా చీకట్లో దాక్కున్నాడంటే మనకు కనిపించడం అసంభవం అని అనుకుని వెనక్కి వచ్చేసేసారు. తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియ, ఇంకా ఆయనే మనల్ని వెతుక్కుంటూ రావాలి తప్ప మనం ఆయన్ని వెతకడం అనేది జరగదు అని అనుకున్న మరుక్షణం వచ్చేసేసారు. తతో విషన్వనం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. యథాప్రకారం బుద్ధివృత్తి ఇంద్రియవృత్తులను మొదలుపెట్టాం కదా, కొంత దూరమైనా దాన్ని తీసుకురావాలి కదా, దానికి ఏం చేయొచ్చు అంటే, ఈ బుద్ధివృత్తి ఇంద్రియవృత్తులు ఈ రెండు కూడా తతో విషన్వనం చంద్రజ్యోత్స్న యావద్విభావ్యతే,
కొంతమేర మళ్ళీ పరమాత్మను వెతుక్కుంటూ వెళ్ళారు. వెళితే ఈ లోపల బుద్ధి వృత్తులకి, ఇంద్రియ వృత్తులకి సహజమైన దోషం ఒకటి ఉంది కదా. ఏంటంటే కొంతమేర మంచి మార్గంలో నడుస్తూ ఎప్పుడు తప్పామో తెలియకుండా దారి తప్పటం అనేటువంటి సహజ దోషం ఒకటి ఉంది కదా. మనసు యొక్క దోషము, ఇంద్రియాల యొక్క దోషము అదే ఉంటుంది కదా. మనసు మంచిగానే ఉంటుంది, కానీ ఎప్పుడు దారి తప్పిందో తెలియదు. ఇంద్రియాలు మంచిగానే ఉంటాయి, ఎప్పుడు దారి తప్పినాయో తెలియవు అనే పరిస్థితి వస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో అశాస్త్రీయ విషయాల మీదకి మనస్సు పోబోతోంది, ఇంద్రియ వృత్తులు పోబోతున్నాయి అనే పరిస్థితిలో తమఃప్రవిష్టం, చీకటి లాంటి అశాస్త్రీయమైన విషయాల మీదకు బుద్ధి, మనస్సు అలాగే ఇంద్రియాలు ఇవి పోబోతున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో తతో నివవృత్తు, అట్నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాయి. బుద్ధివృత్తి ముందు ఉండి ఇంద్రియ వృత్తుల్ని తనని కూడా నిగ్రహించి మళ్ళీ ఈ శాస్త్రీయమైన విషయాల్లోకే తీసుకొచ్చింది. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. బుద్ధివృత్తికి లేదా ఇంద్రియ వృత్తులకి సహజంగా ఉండేటువంటి దోషాన్ని పోగొట్టుకుని మళ్ళీ మంచి మార్గంలోకి నిలబెట్టుకోవటం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఆ సంక్లిష్టమైన వ్యవహారాల్ని చేసినాయి అనే అర్థం కూడా సూచనప్రాయంగా ఈ శ్లోకంలో ఉంది. ఇది చెయ్యాలి, ఇది జరగాలి, ఈ పని జరిగింది. తతో విశన్ వనం చంద్రజ్యోత్స్నా యావద్ విభావ్యతే తమః ప్రవిష్టం ఆలక్ష్య తతో నివవృతు స్త్రియః. ఈ బుద్ధివృత్తుల గురించే పై శ్లోకంలోకి వెళ్ళిపోదాము. ఈ బుద్ధివృత్తి, ఇంద్రియ వృత్తులు నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి? పరమాత్మ మీదే నిలకడగా ఉండాలి, అశాస్త్రీయమైన విషయం జోలికి పోకూడదు అంటే ఏం చేయాలి? తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాణి సస్మరుః. తన్మనస్కాః, మనస్సు ఆయన మీదే, పరమాత్మ మీదే నిలిచి ఉండిపోవాలి. తదాలాపాః, ఇంద్రియాలు, మిగతా ఇంద్రియాలు, ఉదాహరణకి వాగింద్రియం, ఆ పరమాత్మను గురించే మాట్లాడాలి. క్రియ చేసేటువంటి కర్మేంద్రియాలు ఉంటాయి కదా, తద్విచేష్టాః, ఆయన్ని పూజించడం అనేటువంటి క్రియల్లోనే మునిగిపోవాలి. తదాత్మికాః, ఇంద్రియ వృత్తులన్నీ తాదాత్మ్య స్థితికి వచ్చేయాలి. ఇంద్రియ వృత్తులు కావచ్చు, బుద్ధివృత్తి కావచ్చు, అన్నీ ఆయన మీదకే మళ్ళీ తిరిగి రావాలి. దానికోసం తద్గుణానేవ గాయంత్యః, ఆయనలో పరమాత్మలో ఉండేటువంటి గుణాలనే ఈ ఇంద్రియ వృత్తులన్నీ చూసుకోవాలి. మనస్సు కూడా ఆ పరమాత్మలో ఉండేటువంటి గుణాలనే స్మరించుకుంటూ ఉండాలి. బుద్ధి కూడా ఆ గుణాలనే నిశ్చయించుకోవాలి, పరమాత్మనే చేరాలి అనేటువంటి నిశ్చయంతోనే ఉండాలి. అంతే తప్ప ఆత్మ, ఆగారం, దేహం లేదా ఇల్లు, వాకిలి ఇలాంటి విషయాల్ని వీటన్నిటినీ అసలు స్మరించకూడదు. అసలు ఆ స్మరణ అనేదే రాకూడదు. అలా గనక ఉండేట్లయితే మళ్ళీ పరమాత్మ అనేటువంటి ట్రాక్ మీదకి ఈ బుద్ధివృత్తి అనేది ఎక్కుతుంది. ఆ ట్రాక్ మీదకి మళ్ళీ ఎక్కాలి అంటే, ట్రాక్ తప్పకూడదు అనుకుంటే, పట్టాలు తప్పకూడదు అని అనుకుంటే ఈ పనే చేయాలి. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాణి సస్మరుః అని శ్రీ శుకుల వారు అంటున్నారు. మనం ముందే ఇంద్రియ వృత్తులకి, బుద్ధివృత్తులకి వెళ్ళిపోయాము. దాన్ని అలా అట్టి పెడితే ఇక్కడికి వస్తే గోపికలు, ఆ ముఖ్య గోపిక వీళ్ళ గురించి వస్తే, వీళ్ళందరూ ఏం చేశారంటే తన్మనస్కాః, ఆయన మీదే మనస్సంతా నిలబెట్టేసి ఉండిపోయారు, తన్మనస్కులైపోయారు. తదాలాపాహ, ఆయన గురించే ఒకరికొకరితో మాట్లాడుకోవటం అని మళ్ళీ చేశారు. ఇంతకుముందు అలాగే చేశారు కదా, అలాగే చేశారు. తద్విచేష్టాహ, ఆయనలాగానే చేష్టలు చేయటం, ఆయనలాగానే ఆయన చేసిన పనులే మళ్ళీ తిరిగి అనుకరణ రూపంలో చేయటం అనే పనులే చేసుకుంటూ వచ్చారు. తదాత్మికాః, ఆయనలాగానే మారిపోయారు వీళ్ళందరూ. తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః, ఆయన గుణాలను గురించే మాట్లాడుకుంటున్నారు. వేరే మాటలే లేవు. ఏం మాటలు లేవు? తన గురించి, తన దేహం గురించి, నేను అందగత్తెనో, నేను మందగత్తెనో, ఇలాంటి మాటలు ఏమీ లేవు. నా ఇల్లు, నీ ఇల్లు, నీ ఇల్లు గొప్ప, నా ఇల్లు గొప్ప ఏమీ లేవు. నా ఆత్మ ఆగారాణి, తన దేహం కానీ గేహం కానీ ఏమీ లెక్కలేదు. కనీసం వాటి స్మరణ జాడ కూడా లేదు. నాత్మాగారాణి సస్మరు, అవేమీ మనసులోకి ఆనివ్వలేదు. కేవలం శ్రీకృష్ణుడు, ఆయన గుణాలు, వాటిని గురించే మాట్లాడుకున్నారు, వాటిని గురించే స్మరించుకున్నారు. తన్మనస్కాః తదాలాపాః
తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నా ఆత్మాగారాణి సస్మరు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకానికి కూడా చాలా కోణాలు ఉన్నాయి. వెతకడం పూర్తి అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోండి అని ఎవరైనా ఒకరికొకరు సలహా, ఇంటికి వెళ్ళిపోదాం అని ఎవరైనా అనుకున్నారా అంటే లేదు. ఎవ్వరికి అసలు తన దేహం మీద కూడా ధ్యాస లేదు. ఇల్లు వాకిలి అనేటువంటి ధ్యాసే లేదు. ఇంటికి తిరిగి వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన ఒక్కరికి కూడా రాలేదు. నా ఆత్మాగారాణి సస్మరు. ఒక్కరైనా సరే అదేంటి మనల్ని ఇలా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయనేం పరమాత్మ, ఆయనేం గొప్ప అనే భావన వచ్చిందా? లేదు. తద్గుణానేవ గాయంత్యః. ఆయన గుణాలను మాత్రమే మాట్లాడుకున్నారు. ఆయనలో దోష దృష్టి అనేది వీళ్ళు చేయలేదు, వాళ్ళకి రాలేదు. తద్గుణానేవ గాయంత్యః. ఆయన గుణాలను గురించే మాట్లాడుకున్నారు, ఆయనలోని గుణాల గురించే మాట్లాడుకున్నారు. తద్గుణానేవ గాయంత్యః అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఏం చేశారు అంటే తన్మనస్క స్థితిని సాధించారు, కూర్చున్నారు. తన్మనస్కులై ఉన్నప్పుడు వాళ్ళకి ఆయన మీద మనస్సు నిలవగా ఉన్మాద స్థితి వస్తుంది కదా, మొదటి నుంచి అదే వస్తుంది కదా. ఆ ఉన్మాద స్థితి కనుక కొంచెం మామూలు స్థాయిలో ఉంటే తదాలాపాహ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. లేకపోతే చెట్టు పుట్ట దేన్ని ఎంచుకున్నా సరే ఏదో ఒక వస్తువుతో ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఉన్మాదం అనేది ఓ చిన్న స్థాయిలో ఉంటే, భక్తి ఉన్మాదం అనేది కనుక ఇంకొంచెం పెరిగిపోతే తద్విచేష్టాః ఆయనలాగా అనుకరించటం, ఆయనలాగా పూతనవధ, ఆయనలాగా శకటాసుర భంజనం, ఏదో నందవ్రజ జనానంది ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. తద్విచేష్టాః. ఉన్మాదం గనక బాగా తారాస్థాయికి చేరిపోతే తదాత్మికః నేనే శ్రీకృష్ణుణ్ణి అని అనటం మొదలుపెట్టారు. ఎవరికి వారు నేనే శ్రీకృష్ణుణ్ణి అనే మొదలుపెట్టేసేసారు. ఆ స్థాయికి కూడా చేరుకుపోయారు. దీన్ని ఉన్మాదమనాలా, భక్తి యొక్క తారాస్థాయి అనాలా, లేదా భక్తి తన స్థాయి పరిధులు దాటి జ్ఞానంలోకి ప్రవేశించేసింది అనాలా తెలియదు, కానీ ఈ స్థాయికి అయితే వాళ్ళు వచ్చేసేసారు. దానికి కారణం నాత్మాగారాణి సస్మరుహు. వాళ్ళకి ఇంటి మీద వాకిలి మీద చివరికి తమ దేహం మీద కూడా ఏ ధ్యాస లేదు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి యొక్క దోషాలను గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. కేవలం తన్మనస్క స్థితి మాత్రమే ఉంది అని శ్రీ శుకుల వారు ఈ కోణంలోంచి చెప్తున్నారు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాస్తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాణి సస్మరుః అనేటువంటి ఈ శ్లోకంలో కొంచెం ఏదో విన్నట్లుగా ఉంది కదా. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః అనే శ్లోకం విన్నట్లుంది కదా. అదే శ్లోకం కొంచెం మార్పులతో ఉంది, అంతేను, చిన్న మార్పులతో ఉంది. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః ఆ అర్థానికి దగ్గరగా ఉండే పదాలు ఇవన్నీ కూడాను. అలాగే ఉన్నారు వీళ్ళు కూడాను. ఇలా ఉండి ఏం చేశారు అంటే మనం వెతకటం కాదు, ఉన్న చోట ఉండిపోవటం కాదు, అసలు మొదటిగా మనల్ని ఆయన ఎక్కడ కలుసుకున్నాడో అక్కడికి వెళ్ళిపోవటం శ్రేష్టం అని అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అనుకున్నట్లుగానే పులినమాగత్య కాళింద్యా కృష్ణభావనాః సమవేతా జగుః కృష్ణం తదాగమన కాంక్షితాః. మళ్ళీ తిరిగి వచ్చేసేసారు. ఎక్కడికి? పులినమాగత్య కాళింద్యాః యమునా నది తీరానికి వచ్చేసేసారు. యమునా తీరంలో ఇసుక తిన్నెల దగ్గరికి వచ్చేసేసారు. వచ్చేసేటప్పుడు కూడా కృష్ణ భావనాః శ్రీకృష్ణుల్లోనే మనసులోనే భావనలు ఉంచుకున్నారు. శ్రీకృష్ణుడి మీదే మనస్సు యొక్క భావనలన్నీ ఉంచుకున్నారు. శ్రీకృష్ణున్నే భావిస్తూ కూర్చున్నారు, శ్రీకృష్ణున్నే ధ్యానిస్తూ కూర్చున్నారు. కృష్ణ భావనాః. ఎప్పుడైనా సరే ధ్యానం కుదరక లేదా కాసేపు శ్రీకృష్ణ అని మనసులో అనుకుంటూ ఉంటే ఏదో మనస్సు చెదిరినట్టయితే సమవేతాః పక్కవాళ్ళతో కలిసి జగుః కృష్ణం శ్రీకృష్ణుడి గురించి పాటలు పాడుకున్నారు. అంతర్ముఖత్వం గనక కుదిరితే శ్రీకృష్ణ భావన, అంతర్ముఖత్వం కుదరక బహిర్ముఖంగా అయిపోతే శ్రీకృష్ణుడి గానం. సమవేత జగుః కృష్ణం. కానీ కాంక్ష మాత్రం ఒకటే, కోరిక మాత్రం ఒకటే.
తదాగమన కాంక్షిత. ఆ శ్రీకృష్ణుడు రావాలి, మనల్ని ఉద్ధరించాలి అని ఒకే ఒక కోరిక. ఆ ఒకే ఒక కోరికతో ఈ పని చేశారు. పునఃపునినమాగత్య కాళింద్యా కృష్ణభావనా సమవేతా జగుః కృష్ణం తదాగమన కాంక్షిత. ఎక్కడ కలిశారో అక్కడికే తిరిగి వచ్చేసేసారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ కాళిందీ నదీ తీరానికి ఇసుక తిన్నెలకు వచ్చినప్పుడు కూడా, వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ కూర్చున్నప్పుడు కానీ నుంచున్నప్పుడు కానీ శ్రీకృష్ణుణ్ణే భావించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా శ్రీకృష్ణ భావన కుదరకపోతే, బహిర్ముఖమైపోతే ఆ శ్రీకృష్ణుడి గురించి పాడుతూ కూర్చున్నారు. మనసులో కాంక్ష మాత్రం ఆయన రావాలి అనే ఒకే ఒక కాంక్షను ఉంచుకున్నారు అని శ్రీశుకురాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ఒక్క శ్లోకంలోనైనా ఇంద్రియ వృత్తులు, బుద్ధి వృత్తి అని మళ్ళీ లాక్కుందాము. తర్వాత పక్కన పెట్టేసిన ఈ శ్లోకం వరకు చూద్దాము. ఈ బుద్ధివృత్తి కనుక మళ్ళీ పరమాత్మను అందుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఏదో శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ అనేదో చేయాలి కదా. ఆ పని చేసి పునఃపులినమాగత్య ఎక్కడ ప్రారంభించిందో మళ్ళీ అక్కడే ప్రారంభించుకుని, కృష్ణభావనా శ్రీకృష్ణుడు మనసును ఆకర్షించేటువంటి పరమానంద తత్వం, ఆ తత్వాన్ని గురించే భావన చేస్తూ ఏకాగ్రతను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఒకవేళ కనుక ఏకాగ్రత కుదరకపోతే బహిర్ముఖ ప్రవృత్తి వచ్చేస్తే ఆయన గురించే, పరమాత్మను గురించే మాట్లాడుకుంటూ, పరమాత్మను గురించే వేరుగా ప్రయత్నాలు చేసుకుంటూ తదాగమన కాంక్షిత, ఎప్పటికో ఒకప్పటికి మళ్ళీ నా బుద్ధివృత్తిలో పరమాత్మ అనేవాడు కుదురుకుంటాడు అనేటువంటి కాంక్షతో ఉండిపోవటం అనేది జరగాలి. పునఃపులినమాగత్య కాళింద్యా కృష్ణ భావనా సమవేత జగుః కృష్ణం తదాగమన కాంక్షిత. ఇలా చేస్తే పరమాత్మ మళ్ళీ బుద్ధివృత్తిలోకి ప్రవేశిస్తాడా? ఎందుకు ప్రవేశించడు? యమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం అనంది కదా ఉపనిషద్వాక్యం. పరమాత్మను వెంటబడి వేధించి ఎలాగోలా వశం చేసుకోవాలి అని అనుకోవటం ఒక తీరు. అలా కాకుండా పరమాత్మ ప్రవేశించటానికి కావలసిన యోగ్యతని మనసులో సాధించుకు పెట్టుకుని ఆయన నన్ను వరించాలి అన్నట్లుగా కూర్చుంటే, బుద్ధివృత్తికి కావాల్సిన ఏకాగ్రత, స్వచ్ఛత వీటిని సాధించి పెట్టుకుంటే పరమాత్మ ఆయనంతట ఆయన వస్తాడు కదా. యమేవైష వివృణతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణతే తనూం స్వాం, తన యొక్క స్వరూపాన్ని వివరంగా తెలియజేస్తాడు అనే ఉంది కదా. కాబట్టి తదాగమన కాంక్షిత, నా బుద్ధివృత్తిలో, నా వృత్తిలో ఆ పరమాత్మ మళ్ళీ కుదురుకోవాలి అనే కాంక్షతో ఆ భావనే చేస్తూ వేరు విషయాల వైపుకు వెళ్లకుండా ఉంటే సరి, మళ్ళీ పరమాత్మ బుద్ధివృత్తిలోకి రావటం అనేది ఎంతసేపు పని అనే అర్థాన్ని కూడా సూచనప్రాయంగా ఇందులో వర్ణించారు. పునఃపులినమాగత్య కాళింద్యా కృష్ణభావనా సమవేతా జగుః కృష్ణం తదాగమన కాంక్షిత అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో నిజానికి రాసక్రీడాయాం కృష్ణాన్వేషణం అనేటువంటి 30వ అధ్యాయం పూర్తయింది. 45 శ్లోకాలున్న 30వ అధ్యాయం, 10వ స్కంధంలోని 30వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుణ్ణి గోపికలు అన్వేషించటం అనే అంశమే ప్రధానంగా ఉంది. అన్వేషించిన తీరు, వాళ్ళకి ఆయన దొరకని తీరు, ఇంకొక స్త్రీకి దొరికిన తీరు, దొరికిన ఆవిడ్ని కూడా వదిలిపెట్టిన తీరు, ఇవన్నీ మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు, ఆ స్థితిలో చెప్పుకున్నాం. అయితే పునఃపులినమాగత్య కాళింద్యా కృష్ణభావనా సమవేతా జగుః కృష్ణం తదాగమన కాంక్షిత అనే చివరి శ్లోకంలో కానీ, లేదా వీళ్ళందరూ వెతికిన వాళ్ళకి దొరకలేదు, ఒక ఆవిడికి దొరికినా వదిలేశాడు అనేటువంటి దీంతో కానీ మనకేంటి సందేశం లభిస్తోంది అనేది ఒక్కసారి చూసుకోవాలి. మనకేం సందేశం లభిస్తోంది దీనివల్ల అంటే, వీళ్ళందరికీ ఎందుకు శ్రీకృష్ణుడు దొరకలేదు, దొరికిన ఆవిడ్ని కూడా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, అధికార లోపం ఉన్నది కాబట్టి. గోపికలకు ఎందుకు దొరకలేదు? దొరికేందుకు కావలసినటువంటి అధికారం వాళ్ళకి లేదు. అధికారం అంటే అర్హత లేకపోతే యోగ్యత వాళ్ళకి లేదు. దొరికిన శ్రీకృష్ణుడు కూడా ఆవిడ్ని ఎందుకు వదిలేశాడు ఒక గోపికని అంటే, ఆవిడలో యోగ్యత క్షీణించడం చేత.
ఈ యోగ్యతని శాస్త్రీయమైన భాషలో అధికారం అని పిలవాలి. మనం అధికారం అనే పదాన్ని వేరే అర్థంలో వాడతాం, కానీ ఆ అర్థంలో కాదు. అధికారం అంటే యోగ్యత, ఫలాన్ని అందుకునేందుకు కావలసినటువంటి అర్హత. ఈ అర్హతలో లోపం ఉన్న వాళ్ళందరినీ ఆయన వదిలేశాడు. అర్హతలో లోపం ఉన్న వాళ్ళందరినీ ఆయన వదిలేస్తే వీళ్ళందరూ ఏం చేశారు అంటే, నిజానికి వాళ్ళకి ఫలస్వామ్యంలో అధికారం లేకపోవచ్చు, కానీ సాధనలో అధికారంలో ఏమాత్రం తక్కువ లేదు. వాళ్ళన్నీ మిగతావన్నీ వదిలేసి జగుః కృష్ణం, శ్రీకృష్ణుని గురించే పాటలు పాడుకుంటున్నారు. సో దీనివల్ల మనకేమొచ్చింది అంటే, అధికారం లేనివారు భగవంతుణ్ణి అందుకునేందుకు కావలసిన అధికారం, అర్హతనండి, యోగ్యతనండి, మరొకటనండి, ఏమైనానండి, ఫలస్వామ్యం అనండి, ఏమైనా సరే అది లేనివారు ఏం చేయాలి అంటే, భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనస్సును పోనివ్వకుండా, మనస్సును వేరు వేరు విషయాల మీదకు పోనివ్వకుండా భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే అర్హత దానంతర అదే వస్తుంది. భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి యమే వైష వివృణతే తేన లభ్యస్తశేష ఆత్మా వివృణతే తనూం స్వాం అనే స్థాయిలో దర్శనమిస్తాడు అనే విషయం మనకు సందేశాత్మకంగా ఇందులోంచి అందుతోంది. సమవేత జగుః కృష్ణం అనే మాట చిన్న మాట ఏం కాదు. ఎవరైనా సరే ఈ పని చేయాలి. ఎవరైనా సరే ఈ పని చేస్తే మళ్ళీ భగవంతుడి యొక్క దర్శనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. మళ్ళీనో ఆశలో భగవంతుడి యొక్క దర్శనం అనేది జరుగుతుంది అనే సందేశం ఇందులో ఉంది. ఆ సందేశాన్ని అందుకునేందుకు మనం విశ్వ ప్రయత్నం చేసుకుందాం. ఆ సందేశాన్ని అర్థం చేసుకునేందుకు, ఆ సందేశాన్ని అమలు చేసుకునేందుకు కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదించవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలా కృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.